హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మొన్న ఆగస్టు 13th రోజు మా ఫ్యామిలీ మేము లాల్బాగ్ విజిట్ చేశాను. సో ఆ వీడియో గురించి మీకుతో చూపించుకుంటూ అసలు లాల్బాగ్ యొక్క చరిత్ర గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నానండి. నా ఛానల్లో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్తే కనుక అసలు లాల్బాగ్ గురించి ఉన్న హిస్టరీ గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. లాల్బాగ్ అనేది బెంగళూరులో ఒక చాలా హిస్టారికల్ పార్క్ అని చెప్పొచ్చండి. బెంగళూరులోని ప్రదేశాన్ని ప్రతిరోజు చాలా వేల మంది విజిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ గార్డెన్ వెనుక ఉన్న 250 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ లాల్బాగ్ అనేది ఒకప్పుడు రాజుల కాలంలో ప్రారంభమైన ఒక ఉద్యానవనం అన్నమాట. ఇది బెంగళూరు నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా మారింది. అదే మన లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. ఈరోజు మనం లాల్బాగ్ అసలు ఎలా ప్రారంభమైంది, ఎవరు నిర్మించారు, దీని యొక్క ప్రసిద్ధి ప్రదేశాలు ఏంటనే విషయం గురించి తెలుసుకుందాం. లాల్బాగ్ చరిత్రను మనం 18వ శతాబ్దానికి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఇది 18వ శతాబ్దం ముందు మొదలైన దనమాట లాల్బాగ్ అనేది పార్క్ అనేది. ఇది మైసూర్ పాలకుడు హైదర్ అలీ కాలంలో సుమారు 1760వ సంవత్సరంలో ఈ ఉద్యానవనాన్ని శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో ఇది కేవలం ఒక ఉద్యానవనం, ఒక పబ్లిక్ గార్డెన్ లాగా ఉండేది. వివిధ రకాల మొక్కలు, పూలు, అరుదైన వృక్షాలను పెంచే ఒక ప్రత్యేక ఉద్యానవనంగా దీన్ని అభివృద్ధి చేశారు. తర్వాత టిప్పు సుల్తాన్ కాలంలో దీన్ని లాల్బాగ్గా ఇంకా అభివృద్ధి చేసి చాలా వివిధ రకాల మొక్కలు పెంచి ఇంకా దాన్ని బాగా చాలా అభివృద్ధి చేశారు. విదేశాల నుంచి కూడా కొత్త రకాల మొక్కలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి పెంచడం అలాంటి ప్రయత్నాలు జరిగేవి. అందుకే లాల్బాగ్ కేవలం ఒక అందమైన పార్క్ మాత్రమే కాకుండా ఒక పెద్ద భారతదేశంలో వృక్ష శాస్త్రానికి సంబంధించిన గొప్ప మొక్కలు కూడా ఇందులో కలిగి ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే చాలా ఎక్కువ వయసున్న మొక్కలు కూడా, ఎక్కువ చెట్లు కూడా దీంట్లో మనం గమనించవచ్చు. తర్వాత బ్రిటిష్ పాలన సమయంలో లాల్బాగ్ మరింత అభివృద్ధి చెందింది. వివిధ దేశాల నుంచి కూడా మొక్కలను తీసుకురావడం, వాటిని శాస్త్రీయంగా పెంచడం, క్రొత్త వృక్షజాలను పరిచయం చేయడం వంటి కార్యక్రమాలు జరిగాయి. కాలక్రమేణా లాల్బాగ్ ఒక బొటానికల్ గార్డెన్గా సంతరించుకుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఒకే ప్రదేశంలో ఎన్నో రకాల చెట్లు, పూల మొక్కలు, అరుదైన వృక్షజాతులు, అందమైన ప్రకృతి దృశ్యాలను మనం చూడవచ్చు. అందుకే ప్రకృతి ప్రేమికులు ఫోటోగ్రఫీ బాగా ఇష్టపడేవారు కుటుంబంతో సమయం గడపాలంటే మెయిన్ సిటీ మధ్యలో ఇంత ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం అంటే ఇదిగా చెప్పొచ్చండి. బెంగళూరు ఎవరు విజిట్ చేసినా దీనికి వెళ్తే కనుక 100% సాటిస్ఫై అవుతారు అక్కడ ఉన్న వెదర్కి. ఇక లాల్బాగ్ అంటే మనకి చాలా అందరికీ గుర్తు వచ్చేది ఏంటంటే ఇక్కడ గ్లాస్ హౌస్ చాలా ఫేమస్. అసలు గ్లాస్ హౌస్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది లండన్లో క్రిస్టల్ ప్యాలెస్ స్ఫూర్తితో నిర్మించారండి. ఇది గ్లాస్ హౌస్ అనేది ఇది పార్క్కి మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ జరిగే ఫ్లవర్ షోలు బెంగళూరులోనే కాకుండా దేశవ్యాప్తంగా తెలిసే విధంగా ప్రసిద్ధి చెందాలని ఈ గ్లాస్ హౌస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఆగస్టు 15th 3 days ముందు 3 days బ్యాక్ ఇక్కడ గ్లాస్ హౌస్లో అంటే మనకి కర్ణాటక రిలేటెడ్ హిస్టారికల్ ఉన్నది, అంటే మైసూర్ ప్యాలెస్, టెంపుల్ డిజైను ఇట్లాంటివన్నీ గ్లాస్ ప్యాలెస్లో ఇట్లా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసేది గ్లాస్ ప్యాలెస్ అనమాట. దీంట్లో అది ఒక వివిధ రకాల పుష్పాలను తీసుకొచ్చి వాటిని గ్లాస్ హౌస్లో డిజైన్ చేస్తారనమాట. ఇది చాలా కూల్గా ఉంటుంది లోపల. అంటే ఇక్కడ ఫ్లవర్స్ కూడా పాడవకుండా చాలా పకడ్బందీగా గ్లాస్ హౌస్ ప్రొటెక్టెడ్గా ఉంటుంది. అంటే వర్షం పడినా కూడా ఏమీ కాకుండా. సో దీంట్లో ఏంటంటే ఈ సంవత్సరం టెంపుల్ డిజైన్ని చేశారు, చాలా బాగుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక పురాతనమైన రాతి నిర్మాణం కూడా ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇది బెంగళూరులో భౌగోళిక చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన గుర్తుగా దీన్ని భావించబడుతుంది. ఇది అంటే నేను చెప్పిన హిస్టారికల్ రాతి నిర్మాణం కూడా ఇక్కడ ఉంటుందని చెప్పాను కదా అది. అలాగే లాల్బాగ్లో ఎన్నో సంవత్సరాల వయసు ఉన్న భారీ చెట్లు ఉంటాయి. ఒకవైపు ఆధునికంగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరంలో ఇంత వందల ఎకరాల్లో ఒక పార్క్ని ఇంకా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు.
ఈ అసలు లాల్‌బాగ్ అనేది ఒక గార్డెనే కాదు. ఇది ఒక ప్రకృతి వారసత్వంగా మనం భావించొచ్చు. మనం లోపలికెళ్తే అంత ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చినంత ఫీలింగ్ అయితే మనకు బాగా కలుగుతుంది. అంతే విధంగా ఇక్కడ ఉదయం వాకింగ్‌కెళ్ళేవారు, ప్రకృతిని ఆస్వాదించేవారు, ఫోటోలు తీసేవారు, కుటుంబంతో సరదాగా గడిపేవారు. అందరూ ఇక్కడికి వచ్చి అన్ని రకాల వాళ్ళు ఇక్కడ కనిపిస్తారనమాట. చాలా ఎంజాయ్ చేసుకుంటూ అంటే మనం లోపలికెళ్తే మనకు టైమే అసలు తెలియకుండా ఒక 4 అవర్స్, 3 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు. చాలా బావుంటుంది. ఒక్కసారి మనం ఇది ఆలోచిస్తే 1760 ప్రాంతంలో ప్రారంభమైన ఒక ఉద్యానవనం రాజుల కాలాన్ని చూసింది, బ్రిటిష్ కాలాన్ని చూసింది, బెంగుళూరు అభివృద్ధిని చూసింది. ఈరోజు మళ్ళీ ఆగస్ట్ 15కి వీళ్ళు ఇలా సెలబ్రేషన్ చేసి ఫ్లవర్ డెకరేషన్ అదంతా చేసి ఈవెన్ మొన్న మేము 13th రోజు వెళ్ళినప్పుడు చూసాము. అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా విజిట్ చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. కాకపోతే బెంగుళూరులో ఉన్నోళ్ళు కూడా కొంతమంది విజిట్ చేయరు. ఏముందిలే ఎవ్రీ ఇయర్ అని. మేము ఎవ్రీ ఇయర్ విజిట్ చేసి ఏం కొత్తగా పెట్టారని చాలా చేస్తాము. సో నేను అనేదంతే మిస్ చేసుకోకుండా అందరూ చూసి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి వాటిని మనకి పిల్లలు కూడా చూపిస్తే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది దీని హిస్టరీ గురించి చెప్తే అని నా అభిప్రాయం. నా వీడియో నచ్చితే అయితే గొల్లపూడి వోల్గర్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇట్లాంటి చారిత్రక ప్రదేశాలు, ట్రావెల్ వీడియోస్, ఆసక్తికరమైన విషయాలు నేను మీతో చాలా పంచుకుంటాను. ధన్యవాదాలండి. ఈరోజుకి ఇదే వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వుడ్తో చేసిన చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయండి. అవి ఫోటో క్యాప్చర్ చేశాను. ఒక చెట్టుని చూడండి చాలా బాగా చెక్కారు. ఎంత బాగుందో అనిపించింది. అదేవిధంగా ఇవి బంతిపూలు అండి. చాలా కలర్ఫుల్గా యాక్టివ్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ హిల్ స్టేషన్ కూడా ఉంటుందండి. అంటే మనం పైకెక్కి ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అంటే మనం ఎంజాయ్ చేయడానికి అంటే పైకెక్కి సిటీ మధ్యలో చూడటానికి అసలు అనుభూతి కలుగుతుందండి ఎక్కేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.